రోజు మోస్తుంది మనం ఇన్స్టెంట్ దోశ. అప్పుడప్పుడు మనకి దోశలు కావాలంటే వితౌట్ ఆయిల్, అది జస్ట్ ఇలా ఒక ల్యాడర్ ఫుల్ గా పోసి లైట్ గా స్ప్రెడ్ చేసి అంతే. ఇలా పైనుంచి లిడ్ క్లోజ్ చేస్తే మీరు చూడండి ఇలా ఫుల్ బబుల్స్ వస్తాయి, చాలా స్మూత్ గా ఉంటుంది. ఇలా వన్ సైడ్ కాలిస్తే చాలు వితౌట్ ఆయిల్. దీనికి మంచిగా కాంబినేషన్ ఏంటంటే మీకు చెప్తాను, టమోటా పచ్చడి. సో ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను పెడతాను, ఓకేనా. అండ్ ఇప్పుడు చూడండి దోశ మొత్తం బబుల్స్ అన్ని ఇలా ఫామ్ అయింది కదా. కావాలంటే ఇలా 2 సైడ్స్ చేయొచ్చు, లేదంటే ఇలా అయినా తినచ్చు. చూసారు కదా ఎంత రెడ్ గా ఉందో వితౌట్ ఆయిల్. మనం అప్పుడప్పుడు ఇన్స్టెంట్ గా చేసేసుకుంటాం అన్నమాట. చూడండి చాలా స్మూత్ గా ఉంది. ఇప్పుడు చూడండి ఎంత స్మూత్ ఉందో చూడండి. దీనికి తీసుకొని ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, బాగా నచ్చింది. రెసిపీ కావాలంటే జస్ట్ కామెంట్ చేయండి నాకు.